భారత సినీ కళాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు నుంచి కార్తికేయ 2 మాత్రమే ప్రాంతీయ చిత్రాల కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. మలయాళ, కన్నడ చిత్రాలే ఈ అవార్డ్స్లో పూర్తిగా ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఇక ఈ అవార్డ్స్లో కాంతారా సినిమా సత్తా చాటింది. ఈ సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. అంతేకాకుండా ఉత్తమ ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రంగా కాంతారా నిలిచింది. ఇక మలయాళం ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఆట్టం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న చిత్రాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం. ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న ఆట్టం మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి కాంతారా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు నెట్ఫ్లిక్స్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా అవార్డు అందుకున్న ఉంజాయి హిందీ చిత్రం G5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న నిత్యా మీనన్ తిరుచిత్ర బలం అమెజాన్ ప్రైమ్ వీడియో సన్ నెక్స్ట్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకున్న కార్తికేయ 2 G5లో అందుబాటులో ఉంది. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకున్న పొన్నియిన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇంకా ఇవే కాకుండా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ సినిమాగా అవార్డు అందుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 డిస్నీ హాట్స్టార్లో, ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ అవార్డు అందుకున్న గుల్మోహర్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ఉత్తమ ప్రాంతీయ చిత్రం సౌదీ వెల్లక్క సీసీ 225/2009 చిత్రం సోనీ లివ్లో ఉంది. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డు గెలిచిన KGF 2 అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.